అభిలాష్ గారు హాయ్. హాయ్ బ్రో. సో మీవి ఇంటర్వ్యూస్ ఏం దొరకలేవు పెద్ద బైకర్ ముందు అవును, టెక్స్ట్ ఇంటర్వ్యూస్ తప్ప ఏం పెద్ద దొరకలేదు. సో మీ గురించి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ డిడ్ దిస్ జర్నీ స్టార్ట్? ఇప్పుడు కూడా వద్దనుకున్నా, బట్ ఇంకా మన శేఖర్ అన్న అందరు కంపల్సరీ ఇవ్వాలి అభిలాష్ అని. బేసికల్ ఐ ఫీల్ సినిమా మాట్లాడాలని ఫీల్ అవుతాను నేను, స్పీక్ అని. నేను ఎలా చూస్తానంటే ఇఫ్ ఆడియన్స్ నో ద డైరెక్టర్, వాళ్ళు ఆ సినిమాని చూసే విధానం మారుతుంది. అదే రిలీజ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశా ఈ సినిమా నుంచి చేసి మనం కూడా ఇవ్వాలి, బికాస్ టు టెల్ ద కంటెంట్. నా సినిమా ఏంటి, వాట్ ఈస్ ద కోర్ పాయింట్ అని డిస్కషన్ ఉంటుందని చెప్పి నేను కూడా ఈ సినిమాకి వచ్చాను ఇంటర్వ్యూస్కి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, 10th వరకు నేను బెంగళూరు చిత్రదుర్గ అని అక్కడ చదివాను నేను 10th. దెన్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు హైదరాబాద్. మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్మీడియట్. దెన్ ఐ డిడ్ మై బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఇన్ అరోరా డిగ్రీ కాలేజ్ చిక్కట్పల్లి. ఓకే. ఆఫ్టర్ దట్ దెన్ ఐ జాయిన్డ్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్. ఓయా, మీ నాన్నగారు ఎంకరేజ్ చేశారు? అవును. ఇంట్లో అందరు చెప్తారు కదా, వద్దు మా నాన్న అదే వెళ్ళు అని చెప్పాడు. అక్కడ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్. డైరెక్షన్ అండ్ ఎడిటింగ్లో చేశాను. దెన్ తర్వాత ఐ స్టార్టెడ్ వెబ్ సిరీస్. ఫస్ట్ వెబ్ సిరీస్ చేశాను ఎక్కడికి పరుగు అని. మా క్లాస్మేట్స్ అందరూ మేమే డబ్బులు వేసుకొని, ఒక ప్రొడ్యూసర్ కూడా మా క్లాస్మేట్, ఐ థింక్ సీనియర్, వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 15 lakhs we did 6 episodes వెబ్ సిరీస్ విత్ ఆర్యన్ రాజేష్ అండ్ శశాంక్ గారితో. ప్రాపర్ మిక్సింగ్ ఇన్ అన్నపూర్ణ, డిఏ ఇన్ అన్నపూర్ణ, ఎవ్రీథింగ్. సో రిసోర్సెస్ అన్నపూర్ణ వాళ్ళు ప్రొవైడ్ చేశారా? లేదు, దానికి మేము ఓన్గా చేసుకున్నాము. అది ఎఫ్టీవీ అని అప్పుడు ఉండే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. ఎఫ్టీవీ. సో వాళ్ళకు మనం అమ్మాయి దాన్ని. దెన్ దే సోల్డ్ ఇట్ టు ZEE5 ఆ సిరీస్. అది 2 seasons బ్యాక్ టు బ్యాక్ చేసాం. దాని తర్వాత అది చూసి అక్కడ ప్రసాద్ గారు ఉంటారు జీలో, నిమ్మకాయల ప్రసాద్ గారు, ఇట్లా బాగుంది అభిలాష్ నీ సీజన్ అంటే ఆ బడ్జెట్స్లో చాలా బాగా చేస్తే ఏమైనా స్టోరీ ఉందా అంటే, దెన్ ఐ డిడ్ అపిస్ట్ లూజర్. సో అట్లా లూజర్ వచ్చింది. దాని తర్వాత దట్ వాజ్ ద గేమ్ చేంజర్ ఫర్ మీ. అందరూ అక్కడ అంటారు కదా, ఫర్ మీ దట్ వాజ్ ద. సో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాయింట్ అనేది అన్నపూర్ణ ఉండడం వల్ల కొంచెం ఈజీ అయిందా నెట్వర్కింగ్ అదంతా? అవును, నెట్వర్కింగ్ అని చెప్పాను, కానీ టీమ్, నాకు టీం అనేది అక్కడే చాలా ఫామ్ అయింది. ఎవరెవరు ఇంకా ట్రావెల్ అవుతున్నారు? ఇప్పుడు నాతో డైరెక్షన్ టీం అందరూ 6 years సేమ్ టీం. ఓకే, సేమ్. వెన్ డిడ్ యు పాస్ అవుట్ అన్నపూర్ణ నుండి? 2018 ఐ థింక్. 18 పాస్. సో వెరీ వాట్ యు కాల్ అంటే తక్కువ స్పాన్ లోనే చాలా ప్రాజెక్ట్స్. నేను యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అంటే బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తున్నా. వెబ్ సిరీస్ ఒక 2 వెబ్ సిరీస్ చేశాను. దెన్ ఐ డిడ్ ఫిల్మ్ అండ్ ఆల్. బట్ అన్నపూర్ణ నాకు మంచి టీం దొరికింది. నా డైరెక్షన్ టీం కానీ, అండ్ ఎడిటర్ ఈజ్ మై జూనియర్ ఇన్ అన్నపూర్ణ. కెమెరా పర్సన్ లాస్ట్ ఫిలిం వరకు అన్నపూర్ణనే నా క్లాస్మేటే. సో అలా నాకు టీం అనేది చాలా బాగా సెట్ అయింది, బికాజ్ ఆ సింక్ అనేది ఉండాలి కాబట్టి. అన్నపూర్ణ ఫిలిం స్కూల్ డెఫినెట్గా నాకు అది బాగా హెల్ప్ అండ్ క్రాఫ్ట్లో కూడా ఫిలిం మేకింగ్, ఓల్డ్ ఫిలిమ్స్ కానీ, అండ్ లెక్చర్స్ ఇవ్వడం కానీ, గెస్ట్ లెక్చర్స్ కూడా వచ్చేటోళ్ళు ఇండస్ట్రీలో. అవును, అలా చాలా యూస్ఫుల్ అయింది నాకు. ఓకే, ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్నది ప్రాక్టికల్గా బాగా హెల్ప్ అయిందంటే ఏంటి? బికాస్ వీ కీప్ హియరింగ్ దట్ దిస్ ఇస్ థియరీ, దిస్ ఇస్ ప్రాక్టికల్. మనకి ఫిల్మ్ సెట్లో ఉండే డే బై డే వచ్చే వాటికి ఏది ప్రిపేర్ చేయలేదు మనల్ని, బికాస్ అన్ప్రిడిక్టబుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటారు కదా. థియరీ పార్ట్ అనేది యాక్చువల్గా ఇక్కడ అప్లై చేసినప్పుడు ఎలా హెల్ప్ అయింది? నేను అన్నపూర్ణ వెళ్ళే ముందే నేను 4-5 షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, డిగ్రీలోనే. సో నాకు బేసిక్గా క్రాఫ్ట్ ఐడియా ఉంది, ఎడిటింగ్ అంటే ఏంటి ఇదంతా. బట్ ఫిల్మ్ స్కూల్ అండ్ థియరీ మీద నాకు బాగా గ్రిప్ వచ్చింది. అంటే రైటింగ్ వినా, స్క్రీన్ రైటింగ్ వినా నాకు చాలా గ్రిప్ వచ్చింది. ఫిల్మ్ స్కూల్లో 2 years ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఏమి ఉండదు బ్రో. అక్కడంటే లగ్జరీ ఉంటుంది మీకు, మన స్టూడెంట్స్ కదా అక్కడ. సో ఆబ్వియస్గా మనకు మన టీమే ఉంటారు, దేర్ ఇస్ నో అదర్ కాన్ఫ్లిక్ట్స్. సో చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. 2 years మనం కింగ్స్లో ఉంటాం, అబ్బా నేను చెప్పింది అరిపోతుంటుంది అని. బట్ అక్కడి నుంచి బయటకు వచ్చాకనే లైఫ్ స్టార్ట్స్ బేసికలీ. బట్ లక్కీ కదా, టీం గురించి చెప్పాను కదా. నేను అక్కడ బయటకు వచ్చాక నేను ఎక్కడ అరే సినిమానే చేయాలి అని చెప్పి ఆగిపోలేదు. ఎందుకు అప్పుడు వెబ్ సిరీస్ కూడా కాదు కదా? లేదు, అప్పుడు వెబ్ సిరీస్ అంటే నాకు చాలా మంది సీరియల్ అని అడిగారు. నేను చెప్పే సీరియల్ హోల్డ్ చేయడం చాలా టఫ్, ఎందుకంటే సినిమా 2.5 hours. మా మదర్ ఒక 8 years చూస్తూనే ఉంది ఒక సీరియల్. ఇట్ నాట్ ఏ జోక్ కదా, మన సినిమా ఒకసారి చూసి ఆపేస్తారు. బట్ ఐ రెస్పెక్టెడ్, నో ప్రాబ్లం. నాకు ఒక ఏదైనా మీడియం కావాలి. ఇప్పుడు నేను వెళ్ళి కథ చెప్తే నేను ఎందుకు బిలీవ్ చేయాలి? ఇట్ ఈస్ నాట్ ఫిల్మ్ స్కూల్ అంటే ఎవరు నమ్మరు కదా. దెన్ ఐ థాట్ ఓకే ఇదంతా వర్కౌట్ అవ్వదు, మనం ఒక వెబ్ సిరీస్ చేద్దాం, 6 episodes చేద్దాం అని చెప్పి వి రోట్ దట్ సిరీస్. అలా ఫిల్మ్ మేకింగ్ ఇన్స్పిరేషన్స్ అంటే ఎవరు చెప్తారు మీరు? నాకు పూరి గారు అండి, పూరి జగన్నాథ్ గారు. నాకు
నేను ఆల్రెడీ మొన్న 2 ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా. ఓకే ఓకే. బట్ ఐ లవ్ హిమ్. నాకు ఐ డోంట్ నో పర్సనల్గా, బికాజ్ నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వచ్చాను. ఐ ఫీల్ ఎక్కడైనా లోలో ఉన్నప్పుడు అంతా ఐ యూస్ టు సీ హిస్ ఇంటర్వ్యూస్ ఆ టైంలో, అర్లీ లైక్ 2010-11 ఆ వేస్లో ఐ వాస్ గోయింగ్ టు సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్. అంటే నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆల్సో, ఆ క్యారెక్టర్స్ కానీ అది నేను చేయలేను. అంటే నాకు ఆ థాట్ కూడా రాదు ఎలా రాస్తారు అనేది, బికాస్ ఐ ఎంజాయ్ దట్ బట్ ఐ కెనాట్ మేక్ ఇట్. చాలా రియల్గా ఉంటుంది. సో నాకు పూరి గారు ఇస్ మై ఇన్స్పిరేషన్. పూరి గారి నేమ్ చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ మధ్యనే అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మ రీవాచ్ చేశాను. స్పోర్ట్స్, ఫాదర్ అండ్ సన్ యాంగిల్ ఉంటుంది దాంట్లో. అసలు ఐఎమ్ నాట్ సేయింగ్ కంపారిజన్ అని కాదు, బట్ ద బెంచ్ మార్క్ దోస్ ఫిల్మ్స్ హ్యావ్ సెట్ మీకు చాలా హై యాక్చువల్లీ. అందరూ F1 అంటారు కానీ యాక్చువల్లీ మన తెలుగు సినిమా ప్రకారం చూసుకుంటే టు మీ, ఎందుకంటే ఆ ఫాదర్ అండ్ సన్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి నాకైతే రెఫరెన్స్ అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మ. రెఫరెన్స్ ఇన్ ద సెన్స్ రెఫరెన్స్ కాదు, స్టాండర్డ్ చెప్తున్నా. పర్ఫెక్ట్ బ్రో, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. అందరు F1 అంటున్నారు, ఐఎమ్ సో గ్లాడ్. F1 లాంటి సినిమాని నా సినిమాతో కంపేర్ చేయడం డెఫినెట్గా ఐ ఫీల్ ప్రౌడ్. కానీ సిన్స్ నేను పూరి గారు అన్నాను ఫస్ట్ టైం సెన్సిబుల్గా నన్ను అర్థం చేసుకున్నాను ఫీలింగ్లో ఉందని. బికాజ్ ఐ ఫీల్ ఎమోషన్ ఇస్ డిఫరెంట్ బ్రో. మనం స్పోర్ట్స్ డ్రామాలో వర్కౌట్ అవ్వాలంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి. ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ దట్ ఎండ్ పాయింట్ స్పోర్ట్స్ డ్రామాలో, బట్ వాట్ ఈస్ దట్ యూనిక్ దట్ వీఆర్ టెలింగ్ డ్రామా అనేదే ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే నేను అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మ ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ప్రకాష్ రాజ్ గారు, రవితేజ గారు ఆ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు ఉండే ప్రతి సీన్ బాగుంటుంది. అవును, ఇట్స్ నాట్ లైక్ అరే ఈ సీన్ బాగుంది, క్లైమాక్స్ ముందు వచ్చే సీన్ బాగుంది, ఇంటర్వెల్. వాళ్ళిద్దరు ఉన్నారంటే, ఆ ఫాదర్ అండ్ సన్ ఉన్నారంటే ప్రతి సీన్ బాగుంది. లైక్ ఇద్దరు మొండోళ్ళు, బోత్ ఆఫ్ దెమ్ ఆ లవ్ అనేది ఉంది, బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. అసలు అల్టిమేట్ ఉండే. నేను కూడా థియేటర్లో చూసాను, ఐ థింక్ 10th లో ఉన్నానేమో, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఐ లవ్ దట్ ఫిల్. ఒక గూస్ బంప్స్ వస్తుంది సినిమా చూస్తే మీకు. అప్పట్లోనే అంటే అప్పట్లో ఐ డోంట్ నో హౌ డిడ్ హి ఈవెన్ అచీవ్ దట్. అసలు ఆ సీన్లు ఉంటాయి కదా, లైక్ పని చేసి అతను వైఫ్ కి ఒంట్లో బాగాలేగా అరుస్తారు కదా, అరిచి అందరూ నీలాగా ఉండరు అని. ఆ సీన్లన్నీ అసలు అంటే గుడ్. ఎనర్జీ కూడా అంటే బేసికల్ ఐ ఫీల్ దట్ ఎనర్జీ ట్రాన్స్లేట్ అవుతుంది. పూరి గారి ఎనర్జీ హీరోస్ కి బాగా ట్రాన్స్లేట్ అవుతుంది. సో మీరు కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్ మేకింగ్ ఇన్స్పిరేషన్స్, బాగా ఎంజాయ్ చేసిన సినిమాలు, ఈ మెమరీస్. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఎవరు కూడా ఫిల్మ్స్లోకి డబ్బులు సంపాదించడానికి లేకపోతే వాటి ఒక స్టెబిలిటీ కోసం అట్లా రారు. అందరూ ఇష్టంతో వస్తారు, ప్రతి ఒక్కరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. ఆ ఇష్టం అనేది ఎక్కడో చోటు డెవలప్ అయ్యి ఉంటుంది కదా, ఏదో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో, పర్సనల్ ఇన్స్పిరేషన్ అలా. సో మీకు ఆ రకంగా బాగా ఇన్స్పైర్ చేసిన మూమెంట్స్ కానీ లైక్ ఒక్కడు ఫిలిం వాజ్ మై ఫస్ట్. అంటే నేను థియేటర్లో అంటే నాకు కొంచెం ఒక్కడు ఫిలిం వాజ్ లైక్ అరే నాకు భలే అనిపించింది అప్పుడు. అండ్ ఇంకా అన్ని పూరి గారి సినిమాలు అన్నీ ఇంకా రెగ్యులర్గా ఉంటుంది. బట్ అలా అలేంలో అన్నీ చూస్తాను బ్రో. జనరల్గా నాకు అలా ఒక్కటంటూ ఏది లేదు. జనరల్గా నాకు డ్రామా ఉంది అంటే 100% నేను ఆ ఫిలిం నా లిస్ట్లో ఉంటుంది. ఓకే ఓకే. సో లూసర్ తర్వాత మా నాన్న సూపర్ హీరో సినిమా నేను ప్రీమియర్ వేశారు కదా ప్రసాద్లో వేసాను. చూసా, నాకు చాలా మిక్స్డ్ థాట్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. ఏంటంటే ఫస్ట్లీ ఒక మంచి స్టోరీ తీసుకున్నారు, బట్ దాంట్లో ఎందుకు మీరు టెన్షన్ అనే ఒక యాంగిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేశారు? అంటే ఏ రకంగా టెన్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు. వన్ గై ఇస్ షియాజీ షిండే అండ్ ది అదర్ సాయి చంద్ గారు. డ్రామా ఇన్ఫర్మేషన్ హైడ్ చేసి ప్లే ఉంటుంది కదా, లైక్ ఇతనికి ఆ విషయం తెలీదు, అతను ఇద్దరు ఫాదర్ అండ్ సన్ కానీ ఒకరినంటే ఒకరు తెలీదు. ఒక టెన్షన్ లాంటిది ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కదా. అది నాకు అనిపించింది ఏంటంటే చాలా ప్లెజెంట్ గా ఉండాల్సిన సినిమాలో ఎందుకో ఒక అన్ప్లెజెంట్ ఫీలింగ్ క్రియేట్ అయింది అని. మేబీ నేను అదే నా యూఎస్పీ పాయింట్ అనుకున్నా. ఇంటర్వెల్లో ఆడియన్స్ కి చెప్పేద్దాం, క్యారెక్టర్స్ కి తెలీదు. సో క్యారెక్టర్స్ తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనే పాయింట్ మీదే నేను సెకండ్ హాఫ్ అంతా బిల్డ్ చేశాను. బట్ అది ఎందుకో రీచ్ అవ్వలేదు. డెఫినెట్గా నేను దాని నుంచి చాలా నేర్చుకున్నా. ఎస్, మనం రైటింగ్లో తప్పు చేసాము, బట్ ఆ టైంలో చాలా మంది నమ్మారు సినిమాని. సుధీర్ గారు కానీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. ఎస్, నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. బట్ ఆ కమర్షియల్గా వర్కౌట్ అయ్యింటే ఐ ఫెల్ట్ కొంచెం ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతే. చాలా మంది ఓటీటీస్లో వచ్చాక చాలా బాగుంది అన్నారు. నేను అప్పటికే ఓటీటీ లూజర్ చూసేసా ఆ హైని. బట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ థియేటర్స్లో అనుకున్నా, బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. బట్ ఎక్కడ నేను లో అవ్వలేదు బికాస్ ఆఫ్
ఈ సినిమా ఆల్రెడీ శర్వానంద్ గారు నన్ను నమ్మడం అదంతా. సో ఇట్ వాజ్ లైక్ ఓకే, ఇంకా మనం ఒక 2-3 months ఐ వాజ్ లిటిల్ డౌన్. దెన్ నో బట్ ఏం చేసి ఉంటే మా నాన్న సూపర్ హీరో అనే మూవీ థియేటర్ వర్ది అయి ఉండేది అనుకున్నారు? ఐ ఫీల్ మార్పులు ఉంటాయి. ఒక మంచి లవ్ స్టోరీ ఉండుంటే ఐ ఫెల్ట్ పర్సనలీ ఉండేది. అండ్ సెకండ్ హాఫ్లో అనవసరంగా కామెడీ వచ్చింది, ఫోర్స్గా కామెడీ వచ్చింది అని చెప్పి అన్నారు. అది లేకున్నా బాగుండేదేమో. అదే నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోయానంటే ఎటు వెళ్దామో అర్థం కాలే. ఇప్పుడు కమర్షియల్గా ఉండాలి, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం మనం రిలాక్స్గా చూడాలి అనే ఫీలింగ్లో అది రాసుకున్నా. లాస్ట్ 30 minutes మరి చాలా బాగుంటుంది అని చెప్పారు. సో హాస్పిటల్ సీన్ లోపల ఉండి బయట ఉండే సీన్ అది అవన్నీ అది ఎక్కడో అంటే యా మేబీ మిస్ ఇంకా ప్రాసెస్లోనే రాంగ్ వెళ్ళిందని నా ఫీలింగ్. సో అంటే చాలా మంది ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ కి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా, లైక్ ఏది కరెక్ట్ డెసిషన్ ఏది రాంగ్ డెసిషన్, ఆ కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అలా ఏమన్నా మీరు? లేదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. బట్ ఏంటో బయట అరే ఇక్కడ ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అనేది కొంచెం మేబీ ఆ సెకండ్ హాఫ్లో మన ఫస్ట్ 30 minutes కొంచెం నేను జాగ్రత్త పడి తీసుంటే ఇంకోలాగా వర్కౌట్ అయ్యేదేమో అని ఐ డోంట్ నో. ఇప్పుడు నిజంగా నేను మీరు అడిగే వరకు మానా సూపర్ అనే యా అంటే ఐ జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అది లర్న్ చేసుకుని ఐ డిడ్ దిస్ ఫిలిం. ఇది దానికంటే ముందే స్టార్ట్ అయింది 40-50% షూట్ కూడా అయిపోయింది. అవునా? ఓకే. ఎలా ప్యారలల్గా అంటే ఆ సినిమా అయిపోయింది అప్పటికి. బికాజ్ అంటే నేను ఆల్రెడీ అది కూడా యూవీ క్రియేషనే కదా ప్రొడ్యూస్ చేసింది. ఈ స్టోరీ వంశీ నాకు బాగా ఇష్టం. సో అలా శర్వాన దగ్గర తీసుకెళ్ళారు. సో శర్వాన కూడా చాలా బాగుంది అనగానే ఇమీడియట్గా స్టార్ట్ చేసేసాం ఆ సినిమాని. ఇది అప్పటికి పోస్ట్ దాంట్లో ఉండేది ఈ సినిమా. బట్ యా అంటే అదే అంటున్నా, అది కూడా చాలామంది నమ్మారు ప్రొడ్యూసర్స్. లేదంటే ఒక్క సినిమా రిలీజ్ అవ్వక ముందు నాకు ఇంకో సినిమా వేయడం అనేది దట్స్ వాట్ ఐ సే, అది చాలా లక్కీ అంటారు చాలామంది. స్క్రిప్ట్స్ మీరు ప్యారలల్ స్క్రిప్ట్స్ వర్క్ చేస్తుంటారా ఎలా? చేస్తుంటానండి. అంటే ఇప్పుడు గ్యాప్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా లాంగ్ స్కేల్, ఇప్పుడు ఈ సినిమాకి ఒక 6 months నాకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం పట్టింది. ఏదో అట్లా లైన్లు ప్రీమైజ్లు ఏంటి అనుకుంటాను, కానీ జనరల్గా ఒక సినిమా అయిపోయాకనే ఒక సినిమా రాసుకుంటా. నాకు ఈ బైకర్ అనేది నేను ఆల్రెడీ లూజర్ తర్వాత నా బౌండ్ స్క్రిప్ట్ ఉండేది విత్ డైలాగ్స్. ఇప్పుడు శర్వాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐ హ్యాడ్ హోల్ స్క్రిప్ట్ ఇన్ మై హ్యాండ్. అందుకే ప్రాజెక్ట్ ఇమీడియట్గా మెటీరియలైజ్ అయిపోయింది. అండ్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ బైకర్? స్టార్టింగ్ పాయింట్ లైక్ వై డిడ్ యూ వాంట్ టు మేక్ బైకర్? స్పోర్ట్ ఫస్ట్ వచ్చిందా లేకపోతే ఒక ఫాదర్స్ అండ్ డ్రామా అనుకుని దాంట్లోకి స్పోర్ట్స్ తీసుకురావడం జరిగింది? స్పోర్ట్ ఫస్ట్ వచ్చింది నాకు. అంటే ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ పీపుల్ రేసర్స్. ఇప్పుడు లూజర్ శ్యామ్ పుటారి గారు అంటే ఐ మెట్ హిమ్ పర్సన్, లైక్ డిస్కషన్ ఉంది కానీ ఐ మెట్ హిమ్ విఘ్నేష్ అని కోయంబత్తూర్లో ఒక రేసర్ ఉంటారు. ఐ మెట్ దట్ పర్సన్. లూజర్ తర్వాత ఈ బ్యాచ్ అందరూ నాకు చాలా మంది కాల్ చేశారు, స్పోర్ట్స్ బ్యాచ్ ప్లస్ మా స్పోర్ట్స్ కూడా ఒకటి ఉంది అక్కడ, ఎట్లయితే నేను ఎయిర్ రైఫిల్ కానీ అలా చేశాను ప్లస్ ఇది కూడా ఒక స్పోర్ట్ అని చెప్పారు. వీళ్ళు కలిసినప్పుడు ఐ ఫెల్ట్ వాట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు ఎంత టఫ్ ఉంటారంటే మెంటల్గా ఫిజికల్గా, బట్ ఒక చిన్న డ్రామా ఉంటుంది లైఫ్లో. బైక్స్ వెళ్ళినప్పుడు ఒక ఎమోషన్తో వెళ్తారు. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ కదా, దే ఆర్ వెరీ ఆపోజిట్ పీపుల్, చాలా సెన్సిబుల్గా ఉంటారు వాళ్ళు. ఐ ఫెల్ట్ అది కదా నాకు పాయింట్. దట్స్ వేర్ ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్. నా డ్రామా నాకు బాగా దొరికింది అనుకున్నా. దెన్ బైక్ అని అందరికి ఒక ఎమోషన్. ఈ స్పోర్ట్తో ఇప్పుడు మీరు బైక్స్ ప్రతి ఒక్కరు మనం బైక్స్ నడపాలనుకుంటాం. సో ఆ ఎమోషన్ కూడా నాకు బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఫిల్మ్ అంటే మనకు తెలిసిన ట్రోప్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. లైక్ స్పోర్ట్స్ ఫిల్మ్ అనేది అదొక టెంప్లెట్. లైక్ F1 చూసుకున్నా కూడా అందరు చెప్పింది ఏంటంటే దిస్ ఈస్ ఎ టెంప్లెట్ ఫిల్మ్ బట్ ఇట్ ఈస్ డన్ వెరీ 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 వెల్. కొత్తగా ఏమి ఉండకపోవచ్చు కానీ ఉన్న ట్రోప్స్నే వాడుకుంటూ చాలా బాగా చేశారు అనేది. దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఫిల్మ్స్ ఆర్. ఇందులో కూడా ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అతుల్ కుల్కర్ని గారి క్యారెక్టర్ కనిపించినప్పుడు ఓకే ఒక కార్పొరేట్ బ్యాడ్ గై అని అటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు చాలా వాటిలో చూస్తున్నా కదా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈ స్పోర్ట్స్ ఫిల్మ్ అంటేనే ఆ టెంప్లెట్ అనేది ఒకటి వస్తుంది కదా, దాన్ని దాటి అది వాజ్ ఇట్ ఎ రెస్ట్రిక్షన్ ఆర్ వాజ్ దేర్ దాన్ని బ్రేక్ చేద్దాము అని రాసుకున్నది ఏమన్నా? బ్రేక్ చేశాను, స్క్రీన్ ప్లేలో బ్రేక్ చేశాను నేను. దిల్ బి ప్యారలల్ స్క్రీన్ ప్లే ఉంటుంది సినిమాలో. 90s and 2000s ఎర్లీ 2000sలో జరిగే 2 స్టోరీస్ ప్యారలల్గా ఉంటుంది. అది ఆ టెంప్లెట్ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ డ్రామాలో ఒక లోస్ హైస్ ఉంటుంది, అది నా సినిమాలో ఉంటుంది. బట్ ఆ ఫ్యామిలీ రిలేషన్ ఏంటి, ఒక డ్రామా ఏంటి అనేది దీంట్లో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది దీంట్లో బిట్వీన్ ఫాదర్ అండ్ సన్.
ఓకే. అండ్ ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో తీసుకున్నా, ఇది తీసుకున్న ఫాదర్ యాంగిల్ అనేది ఒకటి. అండ్ యూ సెడ్ యూ ఆర్ వెరీ కనెక్టెడ్ టు అవును అవును మీ ఫాదర్తో. అదేంటి, దాన్ని పక్కన పెట్టి రాయలేరా అసలు? అంటే అనుకుంటా అది వచ్చేస్తుంది. అంటే దట్స్ వాట్ ఐ సే. నాకు అంటే నేను చాలా స్ట్రగుల్ చూస్తాను మా ఫాదర్ ఆఫ్టర్ సర్టన్ లాస్ట్ 10 years నుండి. సో ఐ నో ఏంటి అసలు. నాకు అది మేబీ ట్రావెల్ అవ్వడం వల్ల మీకు లూజర్లో చూసిన ఒక మనీ పాయింట్ ఉంటుంది, ఒక స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఐ జనరలీ రైట్ లైక్ దట్. ఐ డోంట్ నో. నేను అదే బయటికి వద్దాం అనుకుంటా, మా రైటర్స్ కూడా కూర్చొని వాళ్ళు నాతో పాటు వాళ్ళు అట్లే ఉన్నారు. అరే ఒక ఐడియా చెప్పండి రా అంటే వాళ్ళు ఇలాంటి మిడిల్ ఐడియాస్ వస్తుంది. సో వి ట్రై టు రైట్ సమ్ ఐడియాస్. ఇప్పుడు నాకు ఒక రిచ్ పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు ఎన్ హౌస్ అంటే నేను చేయలేను, నాకు రాదు. మేబీ నాకు ఆలోచించడం కూడా నాకు అర్థం కాదు ఒక్కొక్క. సో అందుకే లైక్ ఓకే, మనకు వచ్చిన దాంట్లో మనం రాసేది ఏంటి, మన డ్రామా ఏంటి. అండ్ ఐ ఫీల్ మన ఇండియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతాను ఆ డ్రామాకి అనుకుంటా. బట్ ఆ డ్రామా ఆర్గానిక్గానే ఉంటుంది కదా. అవును అవును. ఇట్స్ నాట్ లైక్ డ్రామా కోసం అని లేదు. అండ్ వాట్ అబౌట్ ద లవ్ స్టోరీ? లైక్ స్పోర్ట్స్ ఫిల్మ్ అంటే అంటే నేను నెగిటివ్గా అడగట్లే, చాలా సినిమాల్లో, మీ సినిమా అని కాదు, జనరల్గా ఇట్ ఫీల్స్ లైక్ అదేదో అది ప్యాకేజ్ లాగా అనిపిస్తుంది లవ్ స్టోరీ. చాలా సినిమాల్లో థ్రిల్లర్స్ ఉంటాయి, మనకి టేక్ ఆఫ్ పాయింట్ అంటారు కదా. ఇప్పుడు చాలా హాలీవుడ్ మూవీ చూసుకుంటే వాళ్ళు 10th minute, 15th minute, 20th minute ఆ టేక్ ఆఫ్ అయిపోద్ది. బట్ మనం చెప్పేది ఏంటంటే మనది ఇంటర్వెల్కి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ అని, ఫ్యామిలీ సీన్స్ అని చెప్పి, కామెడీ అని, లవ్ స్టోరీ అని చెప్పి కొంచెం ప్లెజెంట్గా తీసుకెళ్ళి తర్వాత స్టార్ట్ చేస్తాం. అంటే నేను మీరు చేశారు అనట్లే, బట్ దట్ ఈస్ హౌ మనం ఆ రూట్లో ఆపరేట్ అవుతున్నాం కదా. సో లవ్ స్టోరీ అనేది ఇక్కడ నీడ్ ఉందా, లేకపోతే ఇలా కొంచెం ప్యాడింగ్కి, సాంగ్స్కి అలానా? ఫస్ట్ హాఫ్లో మీరు అన్నీ 10th minute కథలోకి వెళ్ళిపోతుంది సినిమా. సో స్క్రీన్ ప్లే 10th minute గో ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ రేసింగ్. ఓకే. ఫస్ట్ 10 minutes ఒక ఫ్యామిలీ చిన్న ఎస్టాబ్లిషింగ్ ఉంటుంది. 10th minute యువర్ ఇన్ టు ద ఫిలిం. లవ్ స్టోరీ అనేది ఎక్కువ లేదు, ఓకే, చాలా మినిమల్గా ఉంటుంది, బట్ చాలా క్యూట్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. దెర్ ఇస్ నో సపరేట్ లవ్ సీన్ సినిమాలో. మీరు చూస్తే ఐ థింక్ మీరు సినిమా చూసాక ఈ సీన్ తీసినా ముందుకు వెళ్తుంది అనేది ఉండదు. ఎవ్రీ సీన్ విల్ బీ ఇన్ స్టోరీ డ్రివెన్ ఏ ఫిలిం. దిర్ ఇస్ నో కమర్షియల్ ఎలిమెంట్. ఒక ఫైట్ పెట్టాలి కాబట్టి ఫైట్ పెడుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి ఒక ఫైట్ ఉంది ఫిలింలో, మోటివ్ ఉంటుంది దానికి, ఎందుకు ఆ ఫైట్ అనేది. మీరు స్టార్టింగ్లో మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక ఫైట్ వస్తుంది 90s వెళ్ళంగానే ఒక హీరో, బట్ దానికి ఒక మోటివ్, ఒక ఎమోషన్ ఉంటుంది. యూ డోంట్ ఫీల్ లైక్ హీరో హిట్టింగ్ సమ్మన్. అరే దిస్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ ఇట్. నేను ప్రతి ఫైట్కి ఒక ఎమోషనే ఉంటుంది. ఇది ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న బీట్స్ అవన్నీ అది రైటింగ్లో వర్కౌట్ అవుతుంది. రైటింగ్లో 100% మనకు ఒక స్క్రిప్ట్ రాసాక 3 act స్ట్రక్చర్ కానీ మనకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. బట్ అలానే వెళ్ళలేము, ఒక రూల్స్ లాగా వెళ్తే అది కూడా వర్కౌట్ అవ్వదు. కొంచెం మనం మిక్స్ ఆఫ్ బ్లెండ్ చేయాలి. నాకేంటంటే నేను చాలామంది డ్రామా చాలా బాగా రాస్తారు అన్నారు. నాకు లక్కీగా ఈ సినిమాలో ఏంటంటే బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా దొరికింది. సో మేబీ మా నాన్న సూపర్ హీరో వస్తే దిస్ ఇస్ ఓన్లీ డ్రామా దట్ ఇస్ త్రూ అవుట్ ద ఫిలిం. దెర్ ఇస్ నో అదర్ సబ్ప్లాట్స్. దీంట్లో నాకు మెయిన్ ప్లాటే రేసింగ్ అవడం వల్ల నాకు ఆ డ్రామా చాలా బాగా పేఫ్ అవుతుంది. మేబీ ఇంతమంది చూసాక సినిమా అందరూ బాగుందనడం బికాజ్ అది ఎమోషనే. సో నైస్. ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు ఓకే, మనం బైక్స్ మీద సినిమా తీస్తున్నాము, మోటోక్రాస్ రేసింగ్ మీద మనం సినిమా తీస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? లైక్ ప్రీ ప్రొడక్షన్లో మొదలు పెట్టడం అనేది, బీట్ రీసెర్చ్ ఆర్ ప్రొక్యూరింగ్ ద రిసోర్సెస్, బైక్స్ లాంటివి, వేర్ డూ యూ స్టార్ట్? సో ఫస్ట్ రీసెర్చ్ చేసాం. బికాజ్ ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ అనుకోండి 2024 కానీ 2025లో జరిగితే వీ కెన్ గెట్ ఈజీ బైక్స్. ఇది ఎర్లీ 90sలో జరుగుతుంది. అది ఎందుకు? వై సెట్ ఇట్? బికాజ్ 90s and 2003 అన్నారు కదా. 2003 బికాజ్ ఇప్పుడు 90sలో మనకు 2-stroke బైక్స్ ఉండేవి. ద సౌండింగ్ ఆఫ్ 2-stroke బైక్ ఇస్ డిఫరెంట్. అండ్ మీకు ఆఫ్ హెల్మెట్స్ ఉంటాయి 90sలో. నాకు హీరో రైడ్ చేసినప్పుడు ఎమోషన్ కావాలి. ఓకే నాకు అది చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్లో. మన ఇండియన్ ఫిలిమ్స్లో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వీ కమ్ టు సీ ఏ హీరో. ఓకే దట్ ఈస్ ద ట్రూత్. అదే కర్నూలు కావాలి. ఓకే అది నేను కూడా ఎవరైనా మనం ఇండియన్ ఫిలిమ్స్ చూసే వచ్చాం కాబట్టి దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. నాకు సౌండ్లో కూడా డిఫరెన్సియేషన్ కావాలి. ఇప్పుడు ఎవ్రీ రేస్ షుడ్ బి యూనిక్. ఇప్పుడు నేను ఫస్ట్ రేస్కి లాస్ట్ రేస్కి డిఫరెన్స్ చూపించుకుంటే ఆఫ్టర్ ఏ పాయింట్ యూ గెట్ బోర్డ్, వెరీ బోర్డ్. నేను అందుకే ఓకే 90sలో మనకి 2-stroke బైక్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ లవ్స్ RX 100. మన జనరల్గా ఒక
సో ఐ సాట్ ఓకే అలాంటి బైక్స్ 2 స్ట్రోక్ బైక్స్ 2090s ఉన్నాయి. దెన్ 2000 దగ్గర 4 స్ట్రోక్ బైక్స్. ఓకే, సో ఆ డిఫరెన్స్ నాకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ డ్రామా కూడా నాకు కొంచెం రైటింగ్లో ఐ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నాకు ఒక ₹1,00,000 కావాలి, నాకు పేటిఎంలో యాప్లో వచ్చేస్తుంది 1 lakh. అప్పట్లో టు గెట్ 1 lakh వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఐ ఫెల్ట్ నా డ్రామా రాయడం కూడా అది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అలా తీసుకున్నా. బట్ ప్రీ ప్రొడక్షన్ అదే నా క్వశ్చన్, సారీ. ఎక్కడ స్టార్ట్ అవుతారు? ఫస్ట్ రీసెర్చ్, తర్వాత ఇంకా ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు మాకు అదే టఫెస్ట్ పార్ట్ ఈ ఫిలింకి. బికాజ్ మనకు రిసోర్సెస్ లేవు ఇక్కడ ఇండియాలో. మీకు క్రికెట్ లాగా కానీ హాకీ లాగా ఇక్కడ రిసోర్సెస్ లేవు. మేము అందుకే ఏం చేసామంటే చాలా ట్రై చేసాం బెంగళూరులో అంతా, బట్ వీ కుడ్ నాట్ గెట్ ఇట్ ప్రాపర్లీ. సో ఏం చేసాం, ఇండోనేషియాకి వెళ్ళాం. ఇండోనేషియాకి వెళ్ళి అక్కడ ప్రీ వర్క్ చేసాం. అక్కడ ఏంటి లక్కీగా మనకు ఈ ఓల్డ్ బైక్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. బికాజ్ మనకి ఎలా క్రికెటో వాళ్ళకి రేసింగ్ అలా. ప్రతి ఒక్క ఐ థింక్ చిన్నోడు సిగరెట్ వేసుకొని బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోతుంటాడు అక్కడ. సో ఇట్స్ వెరీ కామన్ ఫర్ దెమ్. అక్కడ నేను వెళ్ళి ఓకే మనకి ఇది అండ్ లక్కీగా ఏంటి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. బికాజ్ అది వాళ్ళ స్పోర్ట్ అని ఫీల్ అయ్యారు. అరే మన స్పోర్ట్ చెప్తున్నారా ఒకరు వచ్చి అనే ఫీల్ అవ్వడము. అండ్ మనకి ఇండోనేషియా కూడా టెరెన్ సేమ్ మ్యాచ్ అవుతుంటుంది. సో అలా అక్కడ వెళ్ళి మేము ఆల్మోస్ట్ ఒక 2 months ఇది ఏంటి ఒక బైక్స్ ఏంటి అండ్ సో ఇక్కడ టఫెస్ట్ ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లో మేము అనుకుని షూట్ చేసేస్తాం రేస్. ఇప్పుడు డ్రామా ఇండియాలో మ్యాచ్ చేయాలి, దానికి ఏంటి. అండ్ ఇండోనేషియాలో నాట్ ఎ రెగ్యులర్ షూటింగ్ ప్లేస్ కాదు. ఇప్పుడు బాలి లాగా మనం షూట్ చేయలేం. వి వెంట్ టు కేదరి, అక్కడ అసలు దేర్ ఇస్ నో ఫిల్మ్ మేకింగ్ ఎట్ ఆల్ దేర్. దెన్ వి వెంట్ టు సుంబావా, అక్కడ ఒక ఐలాండ్లో దేర్ ఇస్ నో అసలు రూటే లేదు అక్కడికి వెళ్ళడానికి. సో అక్కడ మేము షూట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి మనం బైక్స్ ఎలా తీసుకొని రావాలి. సో ఈ రీసెర్చ్ చాలా బాగా చేసాం. అండ్ ఇట్స్ ఎ వెరీ రిస్కీ స్పోర్ట్ టు షూట్. స్టంట్ రైడర్స్తో మనం షూట్ చేయలేం బికాజ్ దే డోంట్ నో ద టెక్నిక్ ఆఫ్ ద రేసర్. దే కెన్ డూ ఎ చేస్ సీక్వెన్స్ బట్ నాట్ ఎ టెక్నిక్. సో ఇప్పుడు ఇక్కడ రియల్ రేసర్స్ ఎవరు? ఓకే, దెన్ వీ వెంట్ ఇండోనేషియా, మళ్ళీ అక్కడే దొరికారు మనకు. బికాస్ దే నో హౌ టు రైడ్ బైక్ విత్ ద ప్రాపర్ గేర్. సో అక్కడ నాకు ఈజీగా అయింది. సో దిస్ వాజ్ లిటిల్ టఫ్ ఫర్ అస్. ఈ రీసెర్చ్ అంటే చాలా టైం పట్టింది నాకు. సో అక్కడికి వెళ్ళి ఎలా సెటప్ చేసేది? ఇప్పుడు షూటింగ్ అంటేనే ఇప్పుడు మనకి మొదలైతే ఫస్ట్ జనరేటర్స్ రావాలి, క్యారవేట్ రావాలి, ఆ సెటప్ అంతా లైక్ అక్కడ ఏమి ఉండేది కదా? ఉండేది, బట్ జకార్తా అని ప్లేస్ ఉండదు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం. జకార్తా ఎంత దూరం అది? 14-15 hours. ఓకే. సో జనరేటర్స్ వాడండి, బట్ రిసోర్సెస్ ఆబ్వియస్లీ ఇంత రిసోర్సెస్ అక్కడ ఉండవు. మీకు లైట్ మ్యాన్లు కానీ, ఇక్కడ మనకు కమ్యూనికేషన్ ఈజీ, అక్కడ కమ్యూనికేషన్ కొంచెం డిఫికల్ట్. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ డ్రామా షూట్ చేయలేదు, రేసింగ్ షూట్ చేస్తాం. సో అది వాళ్ళకి ఈజీ, మనకు టఫ్. సో మనం క్లారిటీ వాళ్ళు చెప్పాము అనుకోండి, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి మనకి ఇచ్చేస్తారు. దీంట్లో దిలీప్ మాస్టర్ స్టంట్స్ చేస్తున్నారు. హీ నోస్ దస్ ఓకే రేసింగ్ అని ఇంకో ఐడియా ఉంది. సో దానివల్ల నాకు కొంచెం ఈజీగా అయింది. బికాస్ సిన్స్ ఇట్ ఈస్ ఇన్ డే లైట్ రేసెస్ అండ్ మాకు టఫెస్ట్ ఏంటంటే రైన్ సీక్వెన్స్ ఉంటుంది రేస్లో. ఇప్పుడు అక్కడ ట్యాంకర్లు ఎక్కడ తేవాలి? ఇక్కడ అనుకో ట్యాంకర్లు వస్తే నాజిల్తో మనం వేయచ్చు. అక్కడ ప్రొడక్షన్ మెచ్చుకోవాలి. ఇప్పుడు జగదీష్ గారని, సందీప్ గారని ప్రొడక్షన్లో వాళ్ళే పట్టుకొని వేసారు ట్యాంకర్లు పట్టుకొని. బికాస్ దే డోంట్ నో ద టెక్నిక్ ఆఫ్ యూజింగ్ నాజిల్స్ అండ్ ఆల్. బట్ అచీవ్ చేసాము అది. అండ్ మీకు ఒక నైట్ షాట్ సీక్వెన్స్ ఉంటుంది. వి సెటప్ హోల్ లైట్స్ దేర్. ఓకే, దానికి ఒక 4-5 days లైటింగ్కి కానీ ఇప్పుడు మనకు దానికి కావాల్సిన రిసోర్స్ అక్కడ లేవు. దెన్ వీ షుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ బాలి, వీ షుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా కొన్ని. సో వీ షుడ్ గెట్ ఫ్రమ్ జకార్తా. సో చాలా టఫ్ థింగ్, బట్ యూ అచీవ్డ్ ఇట్. అండ్ క్లైమాక్స్ కూడా ఒక టెరెన్లో షూట్ చేసాం మేము. ఇట్స్ కాల్డ్ బేసిక్గా కూడా వరల్డ్స్ మోస్ట్ డిఫికల్ట్ టెరెన్ అది జనరల్గా. సుంబావా. ఓకే. సో బికాస్ ఆఫ్ ద టెరైన్. సో ఇలా ఉండదు మీకు, ఇలా బైక్ ఇలా వెళ్ళి ఇలా పైకి వస్తుంది. ఒక్క సెకండ్, అక్కడ టెరైన్ ఆల్రెడీ ఉండిందా లేకపోతే మీరు దానికి తగ్గట్టు క్రియేట్ చేసుకున్నారా? టెరైన్ ఉంది, ఓకే, బట్ ఇప్పుడు దాన్ని మనం రేస్ ట్రాక్ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఓకే MXGP ఒక ఈవెంట్ చేస్తారు, మనం ఈవెంట్స్లో మనం వెళ్ళి కొలాబరేట్ చేసుకొని షూట్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఇది బడ్జెట్ లేదని చెప్పి వాళ్ళకి లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వాలని క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు ఈవెంట్. ఇప్పుడు మేము సో అన్నది బాగుంటుందని చెప్పాము వంశీనకు. మనకి ఇక్కడ బాగుందని చెప్తే చాలు ఇంకా వాళ్ళు చేస్తారు పనులని. కాబట్టి నీకు నచ్చిందా అన్నాడు. నచ్చిందన్నా అన్న వేసేద్దాం సెట్ అని చెప్పాడు. అక్కడ సెట్ వేసాం. అక్కడ రేసర్స్తో మాట్లాడుకొని దాన్ని మొత్తం మేమే సెట్ వేసి ఎంత బడ్జెట్ అవుతుంది. బట్ అదొక్కటే కాదు, ఇప్పుడు అక్కడి నుంచి సెట్ చేయడం అంటే మీరు చేసుకోవడమా? మేము చేసేసుకున్నాం. మొత్తం టెరెన్ ఉంది. ఎంత పెద్దది అది?
చాలా పెద్దది. ఐ థింక్ ఏమో నాకు ఐ డోంట్ ఎగ్జాక్ట్, బట్ ఇఫ్ యూసింగ్ క్లైమాక్స్ మీకు కొన్ని బేసిక్ చాలా స్పీడ్ షాట్స్ ఉంటాయి. ఇట్స్ 4-stroke బైక్స్తో మొత్తం అక్కడే షూట్ చేస్తాం. ఇట్స్ బిగ్గెస్ట్ టెరెన్. ఆ రేస్ ట్రాక్లో ఇట్స్ కాల్డ్ ద వరల్డ్ మోర్ డేంజరస్ ట్రాక్ అంటారు. చాలా మంది రేసర్స్ అక్కడ భయపడతారు ఆ టెరెన్లో రేస్ చేయడానికి. సో విత్ హెల్ప్ ఆఫ్ ద లోకల్ పీపుల్ మేము సెటప్ చేసాం. అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ టు బ్రింగ్ ద రేసర్స్. ఇప్పుడు అక్కడికి దిస్ ఇస్ నాట్ ఎ సిటీ, ఇప్పుడు ఒక ఐలాండ్, ట్రావెలింగ్ లేదు, కంపల్సరీ షిప్లోనే రావాలి. సో బాలీకి వచ్చి ఫ్లైట్స్లో ఆడించి మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్ట్, ఒక 8-hour ఫ్లైట్ ఉంటుంది సింగిల్, ఆడించి మళ్ళీ ట్రాన్స్పోర్ట్. న్యూజిలాండ్ నుంచి వి గాట్ ఫ్రమ్ న్యూజిలాండ్, వి గాట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, అక్కడ నుంచి రేసర్స్ వచ్చారు. చాలా ఇప్పుడు చెప్పడానికి ఈజీగా ఉంది, బట్ వెరీ డిఫికల్ట్ యార్. అంటే ఒక ఓపెన్ లైట్లో లైటింగ్ కంట్రోల్ చేయడం అది కూడా చాలా కష్టం కదా, బ్యాక్గ్రౌండ్ రీచ్ అవ్వకుండా. అండ్ ఇట్స్ ది ఓపెన్ లైట్లో మనం, అంటే ఓపెన్ లైట్, దర్ ఇస్ నో షేడ్స్, అండ్ వీఆర్ షూటింగ్ విత్ 8-9 కెమెరాస్ అండ్ బైక్స్ కమింగ్ టువర్డ్స్ అస్. ఇట్స్ అ స్కేరీ థింగ్. బట్ ఇప్పుడు అది తలుచుకుంటే చాలా అరే ఇంత చేసామో అనిపిస్తుంది. బట్ దట్ వాస్ ద మోస్ట్ ఆఫ్. ఎన్ని రేసెస్ ఉంటాయి మూవీలో? 3 ప్రాపర్ రేసెస్ ఉంటాయి. ప్రాపర్ 3 సరిపోతాయి. ఆ 3 చూడండి. బైకర్ ద ఫిల్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ బైక్. అదే అంటే అది డ్యూరేషన్ బట్టి ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో మీకు అండ్ దెన్ అదర్ 2 ఆఫ్-రోడ్ రేసెస్. సో ట్రాక్లో కాకుండా హీరోకి ఆఫ్-రోడ్ రేస్ ఉంటుంది. మీకు క్లైమాక్స్ 25 minutes ఉంది. రేస్ మాత్రం, రేస్ విత్ డ్రామా. ఓకే ఓకే. సి రేస్ ఒక్కటి ఎంతసేపు చూస్తారు? నువ్వు ఉన్నావు బ్రో, స్టార్ట్ చేస్తావు, ఎంతసేపు నడపాలి? ఓకే, దేర్ ఇస్ ఎ డ్రామా టు ఇట్. ఇప్పుడు శర్వా గారు రేస్ చేస్తుంటే ఇటు సైడ్ రాశా గారి రియాక్షన్ ఏంటి, అది కదా ఇంట్రెస్టింగ్ మనకు డ్రామా. సో అలా నాకు ఓపెనింగ్లో ఒక 10-15 minutes ఓపెనింగ్ రేస్, నెక్స్ట్ ఒక సెకండ్ హాఫ్లో నైట్ రేస్ ఉంటుంది. డెఫినెట్లీ కొత్తగా ఉంటుంది అది. మరి ఎలా షూట్ చేశారా అనే ఒక థాట్ అయితే 100% వస్తుంది మీకు. అండ్ ఆఫ్-రోడ్ 2 ఆఫ్-రోడ్ రేసెస్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ రేసెస్. అందుకే అంటున్నా ఇది రేసింగ్తో పాటు డ్రామా ఉందంటున్నా. దేర్ ఇస్ కోర్ ఫ్యామిలీ డ్రామా టు ఇట్ ఫిలింలో. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు రేసెస్ అంటే ఎన్ని బైక్స్ ఉంటాయి ఒక్కో రేస్లో? మేము ఏం చేసామంటే 90s వి యూజ్డ్ 20 bikes. 20 in each race? In each race. For the climax we used 35 bikes. Okay. Because it's a 4-stroke and it's a bigger terrain. Okay. Night race లో we used 25. సో ఇప్పుడు లోకల్ రేస్లో మనకు అంతే ఉండేది 15-20 bikes. వెన్ హీరో గోస్ టు ఇంటర్నేషనల్ రేసింగ్ దాని తగిన 25 bikes. దెన్ ఫర్ ద క్లైమాక్స్ రేస్ వీ ఇంక్రీజ్ 40 bikes, 35 to 40. సో అలా రియలిస్టిక్గానే వెళ్ళాం. బట్ 40 bikes 25 bikes వస్తుంటే ఆ సౌండ్ థియేటర్లో అసలు. అండ్ ఒక్కొక్క బైక్ కి సపరేట్ గా సౌండ్, అదే డిఫికల్ట్. ఇప్పుడు సింగ్ సినిమా వాళ్ళు చేసారు, మన గ్రూప్ లాగా వేసేయలేము ఒక్కొక్క బైక్ కి. ఇప్పుడు అదే అంటే నా మిక్సింగ్, ఇప్పుడే మిక్సింగ్ వచ్చాను కాబట్టి ఇట్స్ సో డిఫికల్ట్ టు మిక్స్ దిస్ ఫిల్మ్. హౌ డు దే డూ దట్? డు దే పాజ్ అండ్ సే దీనికి ఇది దానికి కదనా లేయర్స్? అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ టేక్ ద 10 bikes, దే విల్ రికార్డ్ ఇట్ ఏ మాస్టర్. ఓకే, దెన్ ఈ స్టోరీలో ఒక డ్రామా ఉంటుంది, హీరో పడిపోవడం కానీ హీరో అంటే ఏదైనా సంథింగ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, దాన్ని సపరేట్గా డిజైన్ చేయాలి. ఓకే, అండ్ 10 bikesతో పాటు వీ షుడ్ నో ఓకే బైక్ సౌండ్ ఎంత ఉండాలి, మ్యూజిక్ లెవెల్స్ ఎంత ఉండాలి. అది కూడా ఒకటి ఉంది. ఓకే, అండ్ సో వన్ లైక్ ఏ క్యారెక్టర్ ఫాలింగ్ డౌన్, ఆ ఫాలింగ్ డౌన్తో సౌండ్తో పాటు అదర్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ అండ్ జగ్ 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 అని రావాలి. సో ఎవ్రీ బైక్కి సౌండింగ్ ఉంటుంది. ఇది మిక్స్ చేయడమే డిఫికల్ట్. అందుకే కన్నన్ గారు సూపర్ మిక్సర్. అన్నపూర్ణలో ఇది తన తప్ప ఎవరు చేయలేరు అని ఫిక్స్ అయిపోయి అక్కడికి వెళ్ళాము. మన కన్నన్ అన్నపూర్ణలో సూపర్ టెక్నీషియన్, సూపర్. ఇక్కడ మేము చేసిన ఇప్పుడు ఈ సినిమాకి ఏంటి, ఇప్పుడు జనరల్గా ఒక ఎడిట్ అయిపోయాక వెళ్ళి తీసుకెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాం, మ్యూజిక్ కొట్టి మనకి ఇచ్చేస్తాం మిక్సింగ్కి. ఇక్కడ ఫస్ట్ మేము ఎడిట్ అయిపోయాక సింగ్ సినిమాస్కి ఇచ్చాం. వెళ్ళి రేస్ చూసాక దెన్ హీ వెంట్ టు ఇండోనేషియా అగైన్ టు రికార్డ్ ద సౌండ్స్. ఓకే, ఆన్ ద స్పాట్ కొన్ని రికార్డ్ చేశారు. బట్ ఇప్పుడు రేసింగ్లో ఇప్పుడు నాకు షార్ట్స్ బట్టి దే హ్యావ్ టు రికార్డ్. దెన్ దే వెంట్ అగైన్ టు ఇండోనేషియా టు రికార్డ్ ద బైక్ సౌండ్స్. అది తీసుకొచ్చి ఎడిట్లో వేసాం. ఓకే ఓకే కట్ మ్యాచ్ అవుతుంది రిధమ్ అన్నాక వెన్ వీ సెంట్ టు జిబ్రన్ మ్యూజిక్ డైరెక్టర్. దెన్ ఓకే ఇక్కడ బైక్ సౌండ్స్ ఉంది, నేను ఎట్లా మ్యూజిక్ చేయాలి, బికాజ్ క్లాష్ అయినాయి అనుకోండి డిస్టార్షన్ ఉంటుంది, హెవీ సౌండ్స్ కదా. దెన్ మ్యూజిక్ వచ్చాక దెన్ రిధమ్గా మళ్ళీ ఎడిట్ చేయాల్సి వస్తుంది కట్స్, దానికే ఒక టైం పట్టింది. అండ్
ఒక్కొక్క రేస్కి 8 కెమెరాస్ షూట్ చేసాం ఒక షార్ట్. చెప్పారు 260 hours 240 hours చాలా ఉంది. 200 TV ఫుటేజ్ అంటున్నారు రేస్. అది చూడడానికి మాకు 2 months పట్టింది. ఎలా పిక్ చేసుకుంటాడు అసలు ఎడిటర్ అంటే అది సింక్ అవ్వాలి పా, మళ్ళీ కంటిన్యూటీ ఉండాలి. గోప్రో షాట్స్ యూజ్ చేసాం, బాడీ రిగ్స్ యూజ్ చేసాం. ఓ బాడీకి రిగ్ చేశారా? కొన్ని షార్ట్స్ కి రిగ్ చేసాం. బైక్స్ కూడా GoPros పెట్టారా? బైక్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ కంతా రిగ్ అవి చేసాం. 4K లో ఉంటాయి 8K లో ఉంటాయి? 4K ఉంటుంది. ఓకే. నౌ వి హావ్ గుడ్ GoPros. FPV డ్రోన్ యూజ్ చేసాం ట్రావెలింగ్ షాట్స్ కి అంతా. అలా చాలా చేసాం లేండి అసలు. అంటే సౌండ్ ఆలోచిస్తుంటే అది తిరుగుతుంది కదా, కొన్ని సౌండ్ థియేటర్ లో కూడా అటు నుంచి ఇటు జూమ్ అని వెళ్ళడము. బట్ మెయిన్ టాస్క్ ఏంటంటే, నేను వాట్ ఐ బిలీవ్ పర్సనల్ ఈజ్, ఇఫ్ యూర్ సిట్టింగ్ అండ్ వాచింగ్ అ ఫిలిం, యూ షుడ్ నాట్ టర్న్ యువర్ హెడ్. దెన్ ఇట్స్ అ బ్యాడ్ మిక్స్. ఓకే దట్ ఈస్ అ, ఇప్పుడు ప్యాన్ చేయడం జగదాక ఈజీ, ఎగ్జైట్ చేయొచ్చు నేను, బట్ నువ్వు ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. ఇట్స్ నాట్, యూ షుడ్ నాట్ టర్న్ యువర్ హెడ్ లైక్ దిస్. ఓకే, అందుకే వీ నీడ్ ఎ గుడ్ టెక్నీషియన్స్. ఇప్పుడు సింగ్ కానీ కన్నన్ గారు ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇచ్చాను అనుకో మిక్స్, ఇది ఈజీ చేయడం జబ్ జబ్ అని, బట్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ మిక్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. ఇఫ్ యూ సీ ఇన్ F1, ఓకే రీసెంట్లీ F1 వచ్చింది, యూ నెవర్ టర్న్ యువర్ హెడ్ టు స్పీకర్స్, యువర్ ఐ విల్ బి దేర్, బట్ యూ ఫీల్ ఇట్. సో యా, దట్ ఈస్. లెట్స్ సే ఇప్పుడు మీకు రేస్ లోపల జరిగేవి చాలా ఉంటాయి కదా, లైక్ ఒకడిని ఏవో ఉంటాయి కదా డ్రామా, లైక్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ దే, అక్కడ షార్ట్స్ తీసుకోవడం ఎలా? అదే డిఫికల్ట్, దట్ వాస్ ఛాలెంజింగ్. ఇప్పుడు దేర్ ఆర్ రియల్ ఫాల్స్ ఇన్ దిస్ ఫిలిం. పెయిన్ఫుల్ ఉంటుంది మనం చెప్పేటప్పుడే. నాకు దిలీప్ గారికి ఇలా పడాలి కింద అన్నప్పుడు నాకే బాధ అనిపిస్తుంది. బట్ ఆ కొరియోగ్రఫీ చేసి, ఇప్పుడు వీ కెనాట్ టై రోప్స్ బికాజ్ యూ హ్యాస్ టు ఫాల్ ఆన్ ద గ్రౌండ్. బైక్ ఇప్పుడు మీరు కింద పడినప్పుడు బైక్ ఓ పక్కన పడుతుంది, మనిషి ఓ పక్కన పడతాడు. మీ ట్రైలర్లో కూడా ఒక షార్ట్స్ ఉన్నాయి లాస్ట్లో, దట్ వాజ్ రియల్ ఫాల్స్. అక్కడ మేము స్టంట్ రైడర్స్ యూజ్ చేసాం, ఫ్రమ్ బ్యాంకాక్ నుంచి వచ్చారు వాళ్ళు. అంటే ఎంత డేరింగ్ అంటే వాళ్ళు, అంటే ఒక క్రాఫ్ట్ కానీ. బట్ అదే నాకు టెన్షన్ అలా షార్ట్ అప్పుడు ఏం అవ్వకూడదు అనుకున్నామే, కానీ రోజు షార్ట్ అయ్యాక ఎగ్జైట్మెంట్, అమ్మయ్య షార్ట్ అయిపోయింది. నా కెమెరా ప్లేస్మెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు రేస్ చేస్తున్నప్పుడు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫుటేజెస్ వేర్ వైల్ డూయింగ్ ద రేస్ పీపుల్ ఫెల్ డౌన్, ఫ్రాక్చర్స్ అయ్యాయి. బట్ దట్స్ వేర్ ఐ ఫీల్ సారీ ఫర్ పీపుల్, బికాజ్ end of the day it's film for us, their life. Okay, one bad fall can end their careers, and we have seen examples also. But aina vallu ekkada ee sport kosam kashtapaddaru, and still we are doing Indian film. Okay, ade antna Indonesia lo I felt the way they akkada receiving gaani anta extraordinary asalu. బట్ నాకు ఇప్పుడు అలుచుకుంటే శర్వాని రైడ్ చేయడము, కొన్ని టనల్ సీక్వెన్స్లు అంతా అమ్మో వద్దంటే ఎక్కుతాడు అంటే, దట్ బికాజ్ హీ హ్యాస్ దట్ ఎమోషన్ ఇన్ ఇట్. సో అంటే ఒక బగీ పెట్టుకొని ఫాలో వెళ్ళాలి, వెనకాల ఆయన రావడము అదంతా వద్దులే, ఐ డోంట్ వాంట్ ఈవెన్ రీకాల్ ఇట్, బికాజ్ అసలు యాజ్ అ డైరెక్టర్గా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. షాట్ రావాలి, దాంతోపాటు సేఫ్టీ కూడా చూసుకోవాలి, కెమెరామెన్ సేఫ్టీ చూసుకోవాలి, దిలీప్. బికాజ్ మీరు చూసారు చాలా వరకు చాలా యాక్సిడెంట్ జరిగాయి ఇట్లా రేసింగ్స్లో. బట్ లక్కీ, గాడ్స్ గ్రేస్, ఎవరికి ఏం అవ్వలేదు. డాక్టర్ ఉండేవాళ్ళ సెట్? ఎస్ డెఫినెట్గా. అసలు రేసెస్ రారు వితౌట్ అన్ అంబులెన్స్, వితౌట్ ఎ డాక్టర్. దే వోంట్ ఈవెన్ కమ్ టు ద షూట్. మా స్టంట్ రైడర్స్ వచ్చేస్తారు బికాజ్ ఫిలిం ఈజ్ దేర్, బట్ దే డోంట్. అండ్ మెకానిక్స్ ఉంటారు. ఇప్పుడు హీరో బైక్ అయిపోయింది అనుకోండి, ఏం పరిస్థితి? సో వాళ్ళు చక్క స్పీడ్ అసలు నెక్స్ట్ లెవెల్. 60 days షూటింగ్ ఓన్లీ బైక్ రేసింగ్ 60+ పడింది. ఓకే, అరౌండ్. అండ్ ఇప్పుడు అదే ఇందాక అడుగుతుండే కదా, ఒక బైక్ సీక్వెన్స్ ఒక రేస్ ఉంటుంది అనుకోండి, అది మీరు కంప్లీట్ రేస్ ఒక్కసారిగా తీయరు కదా, దాంట్లో కూడా షార్ట్స్ కానీ. అవును, అంటే ఎలా తీసేవాళ్ళు అని. అంటే ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ టెల్ మై మాస్టర్, నా డ్రామా పాయింట్స్ ఇది, నా రేస్ 6 laps ఉంటుంది. సో వాట్ ఇస్ ద ఫస్ట్ ల్యాప్లో ఏంటి డ్రామా, సెకండ్ పాయింట్స్లో ఏంటి, థర్డ్ ల్యాప్లో ఏంటి. సో మేము ఏంటి ల్యాప్ వైజే షూట్ చేసాం, బికాజ్ ఇట్స్ న్యూ టు అస్. ఓకే, ఆ ల్యాప్లో ఏం కావాలి అదే పాయింట్స్ రాసుకోవడం, దాన్ని షార్ట్ చేసుకోవడం, అలానే షూట్ చేసాం. హోంవర్క్ చేసాము బాగా.
అదే టఫ్. అందుకే ఎందుకు ఇన్ని రోజులు అయింది అని అడుగుతారు. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. దాంట్లో కంటిన్యూటీ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా. అవును అవును అవును. లైక్ ఈ షార్ట్ కట్ అయ్యేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్స్ స్పీడ్ ఇట్స్ ఆల్ ఇన్ స్పీడ్. అదే టైం పడుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ తీసాక ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ షార్ట్, ఐ నీడ్ 50 minutes టు పుట్ ఎ నెక్స్ట్ షార్ట్. ఓకే ఓకే, బికాస్ కెమెరాస్ అన్ని ఈ నుంచి తీసుకొని దే హ్యావ్ టు ప్లేస్ ఇన్ అదర్ యాంగిల్. ఓకే, అది 8 cameras ప్లేస్ చేయాలి. వీ షుడ్ హ్యావ్ ఎ ట్రయల్ రన్ దెన్ షూట్. ఎక్కడెక్కడ 8 cameras అని ఈ ల్యాప్కి అంటే ఇప్పుడు ల్యాప్ కానీ ఫిక్స్ చేసి పెట్టేసేవాళ్ళ లేకపోతే షార్ట్కి? ఓకే, ట్రాక్ ఇస్ బిగ్ కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఫర్ ఇన్స్టెన్స్, ఒక స్ట్రైట్ లైన్లో వస్తున్నాయి. సో 1 camera విల్ బి ఆన్ ద టైర్, 1 camera విల్ బి ఆన్ ద హీరో ఫేస్, అదర్ camera విల్ బి ఆన్ ద ప్యాన్స్. సో ఇలా ఒక ఫస్ట్ మాస్టర్ షాట్ చూస్ చేస్తాం. దెన్ తర్వాత అదే దాంట్లో వాట్ ఇస్ ద డ్రామా ఇన్ దట్. సో అలా చాలా చాలా మీరు చూస్తారు కదా సినిమాలో. బికాజ్ నా ఇప్పుడు సినిమా చూసిన డైరెక్టర్స్ చాలామంది చూసారు, వశిష్ఠ కానీ ఇక్కడ చాలామంది చూసారు. దేర్ లైక్ దే నో ద అసలు వాట్ వెంట్ ఇంటూ డూయింగ్ దిస్ ఫిలిం. శర్వ ఎంతవరకు పర్ఫామ్ చేశారు? పర్ఫార్మెన్స్ గురించి ఇంకా మనం పర్ఫామ్ అంటే నాట్ యాక్టింగ్, ఎంతవరకు వాట్ ప్రపోర్షన్ ఈస్ లైక్ హీ డ్రో ఇట్ himself? కొన్ని రిస్కీ షాట్స్ ఆబ్వియస్లీ హీ కెనాట్ డూ ఇట్, బట్ మోస్ట్ ఆఫ్ ద షాట్స్ హీ డిడ్ ఇట్. డ్రామాలో నేను ఎంత మొత్తం తను రైట్ చేశాడన్నా ఎవరు నమ్మరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, డూప్ ఉండే, బట్ బాడీ లాంగ్వేజ్ అంటున్నా. ఇప్పుడు తను తగ్గాడు కాబట్టి నాకు ఈజీగా ఉంది. రేసర్స్ విల్ బీ లైక్ దిస్. ఓకే, అండ్ ఇంత ఫుటేజ్ ఉన్నప్పుడు హౌ డూ యూ పిక్ ద రైట్ షాట్ బ్రో? అది ఎడిటర్ బ్రో, అదే అంటున్నా. అనిల్ అని నా జూనియర్, తను నా ఫిల్మ్ స్కూల్లోనే నాకు ఫస్ట్ నుంచి తనే. నేనేం చెప్పి వెళ్ళేటోని నాకు లైనప్ చేసి పెట్టు, బికాజ్ నేను షూట్ అప్పుడు నేను లాక్ షీట్లో రాసుకున్నాం ఈ కెమెరా నాకు ఈ షాట్ బాగుంది, ఇది కంపల్సరీ వాడు, బికాజ్ వీ షుడ్ హ్యావ్ దట్ బేసిక్ పాయింట్స్. బట్ యాజ్ ఎ ఎడిటర్గా హీ విల్ బీ ఇన్ అదర్ టెంపో. అది మనం నా డ్రామాలో ఇది కావాలి అని రాసి పెట్టుకున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 minutes ఆఫ్ రేస్లో నాకు ఇది కావాలని. బట్ నువ్వు ఇష్టం, నువ్వు పిక్ చేయి షార్ట్స్, బెస్ట్ షార్ట్స్ పిక్ చేయి అంటున్నాం. బికాజ్ రేసింగ్లో ఆ షార్ట్స్ కూడా కావాలి అలాంగ్ విత్ ద ఎమోషన్. తను 2 months కూర్చొని అలాంగ్ విత్ ద మాస్టర్ కూడా ఒక కట్ పంపారు. సో అలా చేసి 2 months just to pick the షార్ట్స్. యూజబుల్ వన్స్, లైక్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అంటే ఇంకో టెంపో ఉండాలి కదా, కట్స్కి టెంపో ఉండాలి. దానికి చాలా టైం పట్టింది. ఎడిటింగ్లో స్ట్రగుల్ అయ్యారా? లేకాలి, బికాజ్ నాకు సింక్లో ఉన్నాడు. ఓకే, బికాజ్ నా క్లాస్మేట్స్ కదా, వెదర్ లైక్ స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఇది కూల్గా ఉంది, అది కూల్గా ఉంది, ఇది కూల్గా ఉంది, ఇప్పుడు ఏది పిక్ చేసుకోవాలి అలా ఏమో. అంటే అది ఎమోషనే పట్టుకున్నాం ఫస్ట్. బ్యూటీ షాట్స్ ఓకే, ఒక 2-3 ఉంటాయి టు గెట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ద రేసింగ్ ఫస్ట్లో. వన్స్ మీరు రేసింగ్ కనెక్ట్ అయ్యాక డ్రామానే ఇంకా. ఇప్పుడు అదే అంటున్నా, ఈ షార్ట్ బాగుంది అంటారు, పెట్టలేము, బికాజ్ నా డ్రామా టెంపో మిస్ అవుద్ది. సో అలా ఉంటుంది. బట్ సిన్స్ ఎవ్రీ వన్ బిలీవ్ ద స్టోరీ కాబట్టి ఎక్కడ మనకు అది. అండ్ ఆ రేసెస్ అన్ని కూడా ఈజీలీ ఫాలోవబుల్ గా ఉండాలి. అవును, బికాస్ దేర్ ఇస్ సో, అంటే మీరు 20 బైకులు అంటే అవునవును, ఆడియన్స్ ఎక్కడ ఫోకస్ చేయాలనేది కూడా అది మీ రెస్పాన్సిబిలిటీ కదా, ఎటువైపు వ్యూవర్ ని మనం గైడ్ చేస్తున్నాము అనేది. అండ్ ఈచ్ రేస్ ని డిఫరెన్షియేట్ చేయాలి అన్నారు కదా, ఎలా చేసేవాళ్ళు? అంటే ఏ రకంగా సౌండ్ రకంగా మీరు అన్నారు కదా 3 రేస్లు ఉంటే 3 విజువల్ గా డిఫరెంట్. ఇప్పుడు అదే అన్న, ఫస్ట్ రేస్ వచ్చేసి డే లైట్ లో విత్ ట్రైన్ సీక్వెన్స్ షూట్ చేసాం. ఓకే ఓకే. సెకండ్ నైట్ రేస్ షూట్ చేసాం. నెక్స్ట్ 1 more races we use the 4-stroke bikes. ఓకే. సో అలా డిఫరెంట్ అంటే టెరెన్స్ కూడా అంటున్నా. ఎవ్రీ రేస్ ఇస్ అ డిఫరెంట్ టెరెన్స్లో ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్కి. అండ్ దేర్ ఆఫ్ రోడ్ రేసింగ్ కూడా ఉంటుంది డిఫరెంట్. నైస్. అండ్ ఇప్పుడు ఫార్మాట్స్లో రిలీజ్ అవుతుంది కదా, మల్టిపుల్ ఫార్మాట్స్లో. లెట్స్ ఇప్పుడు డాల్బీ విజన్లో రిలీజ్ అవబోతుంది. అది ముందు నుంచి అనుకున్నదా లేకపోతే తర్వాత? డాల్బీ విజన్ సపరేట్ ఏమి ఉండదు. ఓకే, హౌ డస్ దట్ ప్రాసెస్? గ్రేడింగ్ సపరేట్ ఉంటుంది? గ్రేడింగ్ సపరేట్ ఉంటుంది. సి వీ షాట్ ఇన్ ఫుల్ గేట్లో షూట్ చేస్తాం మేము బికాస్ ఆఫ్ నెట్ఫ్లిక్స్. ఓకే, నాకు రేసింగ్ కదా ఫుల్ ఫ్రేమ్లో బాగుంటుంది అనుకుని మేము షూట్ చేసాం. మేము అనుకునే టైంకి ఇన్ని లేవు ఫార్మాట్లు, ఓన్లీ PCX. అవర్ ఎయిమ్స్ టు డూ ఇన్ PCX అంతే. బట్ లక్కీగా ఇప్పుడు ఎవ్రీవన్ టాకింగ్ అబౌట్ ద ఫార్మాట్స్. నౌ వీఆర్ ఇన్ అ గుడ్ స్పేస్. ఇప్పుడు నా సినిమా వస్తుంది April 3rd ఈ 1 month క్యాంపెయిన్ అంతా అందరూ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం మాట్లాడుతున్నారు బయట. మనం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాం. నాట్ మై ఫిలిం టాకింగ్, జనరల్గా కూడా ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అల్లు సినిమాస్ కానీ నౌ AMB ఈస్ చేంజింగ్.
సో ఐమాక్స్లో HDR. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ రికమెండ్ నాకు ఇప్పుడు ఈ సినిమా నేను బాగా చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు టెక్నికల్గా మీరు చూస్తున్నప్పుడు ఆ క్రాఫ్ట్ అనేది మీకు చాలా బాగా రీచ్ అవుతుంది. ఆ సౌండింగ్ కానీ ఇప్పుడు డాల్బీలో ఏంటంటే మీకు డబుల్ ప్రొజెక్టర్ ఇది అండ్ సౌండింగ్లో మీకు ఈచ్ సౌండ్ మీకు వినిపిస్తుంది. చూడండి మీరు డాల్బీలో ఇఫ్ యు సీ అవర్ ట్రైలర్ ఇన్ డాల్బీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఫీల్ ఉంటుంది మీకు. సో అది నౌ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ అగైన్ ఫర్ దట్ ఫార్మాట్. రైట్. ఇప్పుడు అట్మాస్ చేశాక అగైన్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఫర్ డాల్బీ సపరేట్లీ అలు స్టూడియోస్ అలు సినిమాస్కి. దెన్ దట్ విల్ టేక్ టైమ్. బట్ ఇట్స్ గుడ్ నో, ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ కదా. 4DX కూడా చేస్తున్నాం. మీరు చూసారా? చేస్తాం, ట్రైలర్ చెక్ చేస్తాం, మన ఇన్నోవేట్ మాల్ PVRలో చెక్ చేస్తాం. సో మేము కోడింగ్ కూడా ఇచ్చాం. అంటే ఇక్కడ నాకు డ్రామాలో వద్దు, నాకు రేసింగ్లో కావాలి. డెఫినెట్గా టీనేజర్స్ ఉంటారు కదా, సూపర్ ఎంజాయ్ చేస్తారు. కూర్చొని చూసారు, ఉప్పు పడేసిందా? అదే నేను ఊపుతుంది. బట్ ఏంటంటే ఆ కోడింగ్ చాలా బాగా ఇచ్చాం. మేము ఏం చెప్పామంటే ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ కావాలి. సో దట్ కదా డ్రామా చూసిన వాళ్ళు డ్రామా కనెక్ట్ అవ్వాలి. ఆ రేసింగ్ ఉన్నప్పుడు దే షుడ్ ఫీల్ ఇట్. అది చేసాము. ఐఎమ్ ఆల్సో హోపింగ్ నాకు కూడా ప్రివ్యూ ఉంది. అంటే ఐ హ్యాడ్ 1 ప్రివ్యూ డన్, వీఆర్ డూయింగ్ 1 more ప్రివ్యూ, అంటే చేంజెస్తో ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, సూపర్. సో యాక్చువల్లీ మీరు బైకింగ్ గురించి రేసింగ్ గురించి చెప్పాక నాకు యాక్చువల్లీ ఎక్సైట్మెంట్ పెరిగింది సినిమా మీద. ఎలా ఉన్నట్టు చూసుండేవాడిని ఆబ్వియస్లీ, బట్ ఇప్పుడు మీరు చెప్పాక ఐఎమ్ లైక్ వెరీ క్యూరియస్ టు సీ హౌ యూ గైస్ pulled off something we should be proud of and our feeling. People are talking about F1, we too have biker is my this thing. డెఫినెట్గా మనకుండే టెక్నీషియన్స్కి మనము అచీవ్ చేయగలుగుతాం అని నాకు కాన్ఫిడెన్స్, అంతే, ఏం లేదు. సూపర్. సో కాన్ఫిడెన్స్ ప్రూవ్ అవ్వాలని కోరుకుంటూ, ఐ హోప్ ఈసారి లాస్ట్ టైం మిస్ అయింది కూడా ఈసారి కాంపన్సేట్ అయిపోవాలని కోరుకుంటూ, డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో.